4వ నెలది 5వ నెలది శాలరీలు ఇవ్వలేదు. శాలరీలు ఇవ్వకపోయి అవి అలాగే బళ్ళు తిరిగేశారు. అందుకే అయిపోయాయి. ఈ రోజు ఇస్తాం, రేపిస్తాం అని ఇవ్వట్లేదు. ఇవ్వక మళ్ళీ ఇప్పుడు కూడా 10వ నెల జీతం కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఒక డ్రైవర్ని సార్ శాలరీ పాత శాలరీ ఇవ్వండి అంటే మేము మా బండిలోనే చేయలేదు, నువ్వు ఎవడో నాకు తెలియదు, నువ్వు నా బండి ఆపోతే నువ్వు నా బండి కాడికి వెళ్ళొద్దు, ఇదే సందర్భం మాట్లాడారు. దానివల్ల ఈ బళ్ళు 5 బళ్ళు కూడా ఆపుతున్నాం. ఆపి మా జీతాలు మాకు ఇచ్చేస్తే మీ బండి ఎవరినైనా పెట్టుకోవచ్చు, లేదా మేము మమ్మల్ని చేయమనొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మా జీతాలు ఇచ్చేదాకే ఎవరు ఎక్కొద్దు, ఎవరు తీయొద్దు బళ్ళు, ఎవరు మా కానీ 81 ఇష్యూలో కూడా తలదోచొద్దు. మా శాలరీ మాకు ఇచ్చేది అంతే. మేము రోజు వరకు కొట్టుకుంటున్నాం. మేము కూలి వస్తేనే కూలి ఇస్తాం. అందువల్ల ఇది జీతాలు లెక్క కాదు, ఇది నెల జీతాలు కాదు అని చెప్పి సమావేస్తున్నాను. మాట్లాడుతున్నాం. ఇప్పుడు ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ వచ్చి కేకేటీ ట్రాన్స్పోర్ట్ ఒకటి, ఆర్ఎస్పీ ట్రాన్స్పోర్ట్ ఒకటి, సిబిఎస్ ట్రాన్స్పోర్ట్ ఒకటి, మొత్తం 3 ట్రాన్స్పోర్ట్లు, 5 బస్సులు. ఈ 5 బస్సులు ఓనర్లు వచ్చి 2 ఓనర్లు. శాలరీలు ఇమ్మంటే ఈ రోజు రేపు అంటున్నారు, కానీ శాలరీలు అయితే ఇవ్వడం కనబడలేదు. డ్రైవర్లకి ఇంటి కాడ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఇంటి కాడ చాలా మంది టార్చర్ చేస్తున్నారు. అప్రూవల్ అవ్వచ్చు, ఇండివిజువల్ ఫైనల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పటికీ కూడా జీతం వేయమంటే ఇంకా వారం పడుతుంది, వారంలో వేస్తామన్నట్టే మాట్లాడుతున్నారు, కానీ వేయడం అయితే కనిపించట్లేదు. దాని గురించి అది కూడా పాత శాలరీలు అయితే క్యారెక్టీగా ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటానంటే మాట్లాడారు ఓనర్లు అయితే. దాన్ని బట్టి మేము రావడం జరిగింది. ఏదైనా ఉంటే ఓనర్లు ఇక్కడికి వచ్చి డిపోలో మాట్లాడితే బాగుంటుంది. డిపోలో వచ్చి మాట్లాడుకుంటే దాన్ని బట్టి మనం ఏదైనా బస్సులు తీయాలనుకున్న వాటికి కంపల్సరిగా ఓనర్లు రావాలి, లేదా శాలరీలు కొట్టాలి. శాలరీలు కొడితేనే బస్సులు చేస్తారు, లేకపోతే తీరు. ఇదైతే